జాయింట్ పెయిన్ ఉంది, ఇది ఏజ్ వల్ల వస్తుందా లేదా సీరియస్ ఆర్థరైటిస్ వల్ల వస్తుందంటారా? సో జాయింట్ పెయిన్ రెండు రకాలుగా మేజర్ ఇష్యూస్లో మనం చూస్తుంటామండి. సో దీంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ టేర్, ఇది నార్మల్గా వచ్చే ఆర్థరైటిస్ అండి. అంటే మనం రెగ్యులర్గా వాడి డ్యామేజ్ చేసుకుని అరగతీయగలిగే జాయింట్స్ అంటారు. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనలో ఉన్న కణాలు మనల్నే డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించడం. ఈక్వల్ జాయింట్స్ అంటే రెండు జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. అండ్ పొద్దున్న లేవగానే మోకాళ్ళు స్టిఫ్గా ఉండటం, బ్యాక్ స్టిఫ్గా ఉండటం, వేళ్ళు స్టిఫ్గా ఉండటం, 1 అవర్ కంటే ఎక్కువ పడటం, అంటే మనం ఏదైనా పని చేసుకోవాలంటే 1 గంట కంటే ఎక్కువగా స్టిఫ్నెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా నోటీసబుల్ స్వెల్లింగ్ అనేది క్లియర్ కనపడుతుంది. జాయింట్స్లో కానీ దీంట్లో కానీ స్వెల్లింగ్స్ అనేది ఎక్కువ కనపడతాయి. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇమ్యూన్ సిస్టమ్ జాయింట్స్ని అటాక్ చేస్తుంది. ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. డిలే చేస్తే మాత్రం జాయింట్ డ్యామేజ్ అనేది అండ్ జాయింట్ డిస్ట్రక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎవ్రీ జాయింట్ పెయిన్ వల్ల కాకు, స్వెల్లింగ్, ప్రొలాంగ్ స్టిఫ్నెస్ ఉంటే కూడా టెస్ట్ చేయించండి. సో కరెక్ట్ డయాగ్నోసిస్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ ట్రీట్మెంట్. అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది చాలా డేంజరస్ అండి. రైట్, మీట్ యువర్ రైట్ డాక్టర్.